ఈ వీడియోలో ఉన్న ఆమెను గుర్తుపట్టారా? మహాకుంభమేళలో పూసలు అమ్ముకునే మోనాలిసా. పాపం మన ఇండియన్స్కి జాలి, దయ, కరుణ, కాకరకాయ చాలా ఎక్కువ. వీళ్ళ కంటికి ఎవరైనా నచ్చితే వాళ్ళను ఓవర్ నైట్లో సెలబ్రిటీ చేసి పాడేస్తారు. ఇదంతా బాగుంది. వీళ్ళకు ఓవర్ నైట్లో వచ్చిన స్టార్డము వాళ్ళ లైఫ్ లాంగ్ ఉంటుందంటే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం కుర్చీని మడత పెట్టే అని చెప్పి ఒక ముసలాయన ఆ కొన్ని రోజులు విపరీతంగా ట్రెండ్ అయిపోయాడు. ఎటు చూడు సెల్ఫీలు, వీడియోలు, ఆయన మీద ఎన్నో వీడియోలు చేసి లాస్ట్కు మహేష్ బాబు నటించిన ఒక సినిమాలో ఆయన సాంగే పెట్టాడు. అంత ఫేమస్ చేసిన ఆయన కట్ చేసి కొన్ని డేస్ తర్వాత మళ్ళీ రోడ్ల మీద తిరుగుతున్నాడు, బిచ్చం ఎత్తుకుంటున్నాడు. నెక్స్ట్ అలాగే అప్పట్లో కచ్చా బాదం అని చెప్పి ఒక సాంగ్ బాగా నేషనల్ వైడ్గా పిచ్చ పాపులర్ అయింది. ఒక 1 month 2 months ఆయన కూడా ట్రెండింగ్లో ఉండి తర్వాత ఆయన లైఫ్ మళ్ళీ ఇప్పుడు కనీసం ఆ కచ్చా బాదం కూడా అమ్ముకోలేకపోతున్నాడు. వీళ్ళంతా అంతే. మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళను ఓవర్ నైట్ స్టార్ ఆన్ చేసి తర్వాత వాళ్ళను రిచ్ లైఫ్కి అలవాటు చేసి సెలబ్రిటీని అనే ఫీలింగ్ తెప్పించి వాళ్ళ లైఫ్ని ఇప్పుడు వాళ్ళు సెలబ్రిటీ లాగా ట్రీట్ చేయలేరు. నెక్స్ట్ ఒకప్పట్లాగా ఆమె ఇప్పుడు పూసలు అమ్ముకోలేదు. మోనాలిసా ఉంది ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆమె హీరోయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ అవకాశాలు రావు. ట్రెండింగ్లో నుంచి పడిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి పూసలు అమ్ముకునేంత ధైర్యం కూడా రాదు. వాళ్ళ కెరీర్లు మొత్తాన్ని మనం ఆలోచన లేకుండా ఈ సోషల్ మీడియా వల్ల మనం నాశనం చేసి పెడుతున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే